రోజా వెళ్ళింది అక్కడికి సపోర్ట్ చేయడానికి పెట్టిందా కాలు ఎగ్గు రోజా స్టార్టింగ్ లో ఎవరి దగ్గరికి వెళ్ళింది? చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళింది. ఆయనకి అలీ పీరియడ్ లో బాంబులు పెట్టేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళింది, హెలికాప్టర్ లో బాంబు పెట్టేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చింది, ఆయన జైలు పాలైపోయాడు. స్టాలిన్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ప్రచారం చేసింది. ఏమైంది? ఆయన కూడా చిత్తుగా ఓడిపోయినాడు. మధ్యలో కేసీఆర్ చేపల పులుసు వండి పెట్టింది తిరుపతి. ఆయన కూడా పాపం ఇప్పుడు ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయారు. ఆమె ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఐరన్ లెగ్. ఎట్టు మాట్లాడితే మనిషి ఎట్టు మాట్లాడుతాడన్న, ఎటు మాట్లాడి అట్లా మాట్లాడాలి. ప్రతిదీ పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడాలంటే ఇండస్ట్రీలో రాజకీయంలో ఉండలేము ఎవడైనా సరే. డిఎంకే పార్టీ మీకు తెలుసు, తమిళనాడులో తెలుసు, ఆల్రెడీ 3వ ప్లేస్ లో కూర్చుంది ఇప్పటికి. అయితే 3వ ప్లేస్ కారణము, అంటే 3వ ప్లేస్ లో కూర్చోడానికి కారణము ఐరన్ లెగ్ రోజా అంటున్నారు. దానికోసం మీరు ఏం చెప్తారు? ఆమె ఐరన్ లెగ్ అని అందరికీ తెలుసు కదా. రోజారెడ్డి ఇప్పటికైనా నీకు రాజకీయాలతో ఏం పని? అసలు అందరూ రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు? నువ్వు సెల్వం అని అనే ఒక తమిళియన్ పెళ్లి చేసుకున్నావు. ఇళ్ళక డిఎంకే పార్టీలోనో, టీవీకే పార్టీలోనో, అన్నా డిఎంకేలోనో, లేకపోతే రోజా కే అనో పార్టీ పెట్టుకుని అక్కడ ఉండు. నీకు ఆంధ్రాతో ఏం పని? తెలుగుదేశం పార్టీ నీకు భిక్ష పెట్టింది. సినిమా ఇండస్ట్రీలో ఎవరు తీసుకొచ్చారండి? మన తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్ గారు, చిత్తూరు ఎంపీ తీసుకొచ్చారు. భిక్ష పెట్టారు, ఆమె పరిచయం చేశారు. అతను రాజకీయాలకు తెచ్చింది ఎవరామ్ని? బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు. 1999లోనే తెలుగుదేశం పార్టీకి మహిళా అధ్యక్షులుగా ఇచ్చారు. 2004లో 2009లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు. కానీ ఈమె చేస్తున్న అరాచకాలు అందరికీ తెలుసు కదా. అక్కడ నగర ప్రజలకి, చంద్రగిరి ప్రజలకు చిత్తుగా ఓడించారు. మొన్న కూడా ఓడిపోయింది చిత్తుగా. 2024 డిపాజిట్లు కూడా రాలేదు. అసలు నీకు ఏం పని? ఆంధ్రాలో ఏం పని అమ్మా నీకు? తమిళనాడులో వెళ్ళి రాజకీయాలు చేసుకో. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఐరన్ లెగ్ అయిపోతున్నారు జనాలు. అక్కడ క్యాంపెయిన్ చేస్తున్నాం కదా, డిఎంకే పార్టీ ఓడిపోయింది, మళ్ళీ అక్కడికి వెళ్ళమంటున్నారు. అక్కడ రాజకీయాలు చేసుకోమంటున్నా, లేకపోతే కొత్త పార్టీ పెట్టమంటున్నాను. అంతా అవినీతి, రోజు అంతా అవినీతి అండి. ఎక్కడ చూడండి బంగ్లాలు ఆమెకి. హైదరాబాద్ లో ఒక బంగ్లా, చెన్నైలో ఒక బంగ్లా, నగరిలో ఒక బంగ్లా, విజయవాడ, వైజాగ్ లో కూడా ఉన్నాయని విన్నాను. మొత్తం కార్లు చూసారా ఎలాంటి కార్లు వాడుతుందో? బెంజ్ కార్లు ఇవన్నీ కూడా ఖచ్చితంగా. అలాగే ఆడుదాం ఆంధ్రాలో కూడా చాలా స్కామ్ చేసింది, 100 కోట్లకు పైగా. వదలరు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తీస్తారు. ఏదో ఒక రోజు రోజా కూడాను జైలు పాలు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే ఆమె టపాసులు పేల్చి స్వీట్లు పంచిందండి నగర్లో. ఎంత దుర్మార్గాలు అసలు. మమతా బెనర్జీ కంటే డేంజర్ రోజాని కూడా ఆంధ్ర నుండి తరిమి కొట్టాలి, తమిళనాడు పంపించేయాలని నేను ఆంధ్ర ప్రజలకైతే కోరుకుంటున్నాను. ఇప్పటికైనా తెలుసుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని అర్థమైపోయింది. థ్యాంక్ యూ. రోజా గారు వెళ్ళడం వల్ల, వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల స్టాలిన్ ఓడిపోయారు. రోజా వెళ్ళింది అక్కడికి సపోర్ట్ చేయడానికి పెట్టిందా కాలు ఎగ్గు ఇలా పెట్టేసిందా? మంచి పని చేసావు తల్లి రోజమ్మ, నువ్వు మంచి పని చేసావు. ఎందుకంటే ఈ రోజు ఆమె లెగ్ పెట్టడం వల్ల, అక్కడికి పోవడం వల్ల ఆయన ఓడిపోవడం అంటూ చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు రోజా గారికి కోటి వందనాలు, కోటి నమస్కారాలు. ఎందుకంటే విజయ్ గెలిపించావు తల్లి. నువ్వు నిజంగా వెళ్ళావు, ఆయన ఓడిపోయాడు కాబట్టి విజయ్ గెలిచాడు. కాబట్టి ఇంకా చూడండి తమిళనాడులో సంబరాలు. ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర ఫుల్ భారీ బందోబస్తు, మంచిగా ఉంది. భారీ బందోబస్తు అంటే ఏ రేంజ్ లో ఉంటాడు మన విజయ్ తలపతి. చూస్తూ ఉండండి, మామూలుగా ఉండదు. ఆయన ఒక్క విజిల్ సినిమా చూసారు కదా, ఇట్లా విజిల్ వేశారంటే లక్షల మంది వస్తారు. ఎన్నో వెళ్ళి అక్కడ స్టాలిన్ గారికి సపోర్ట్ చేశారు, జగన్ గారు విజయ్ గారికి సపోర్ట్ చేశారు. అంటే రోజా గారు ఎట్లా అది వైఎస్ఆర్సీపీలో ఉన్నారా లేనట్ట? చెప్తున్నాగా, జగన్ నమ్ముకుని ఎవరు అట్లా చేయరు. స్టాలిన్ 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ జనాలకు తెలుసుకున్నారన్న. ఎవరైతే చేస్తారు, ఎవరైతే మోసం చేస్తారు, ఎవరైతే అని చెప్పి తెలుసుకున్నారు కదా. ఏపీ ప్రజలకు కూడా ఆల్మోస్ట్ అర్థమైపోయింది, తెలిసింది. నెక్స్ట్ సెకండ్ మెట్ ఉందంటే జగన్మోహన్ రెడ్డి. అంతే. అడుగుపడడం వల్ల స్టాలిన్ గారు ఓడిపోయారు, సీఎం చేసుకున్న వ్యక్తి అంటున్నారు. నేలకి ఎట్టు మాట్లాడితే మనిషి ఎట్టు మాట్లాడుతాడన్న, ఎటు మాట్లాడి అట్టు మాట్లాడాలి. ప్రతిదీ పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడాలంటే ఇండస్ట్రీలో రాజకీయంలో ఉండలేము ఎవడైనా సరే. ఒక ఆడదాన్ని అట్లా నెగిటివ్ గా చేసి మాట్లాడడం ఎందుకు? ఏదన్నా చిన్న మైనస్ పాయింట్ వెళ్తే వాళ్ళు రుతుంటారు. అది ఉన్నోడిని అడగడు, అధికారంలో ఏం చేస్తున్నాడు వాడిని అడగడు, కానీ లేని గురించి మాట్లాడుతారు. అదే అర్థమై సాగదు. అది కంపల్సరీ విజయన్న నిజంగా ఆర్ట్ఫుల్ కాలేజ్ చెప్తున్నా. నీ అభిమానులు ఎప్పటికీ నువ్వు మోసం చేయకు. ఇంకా 100% జనాల నుంచి నువ్వు ఇంకా పాజిటివ్ కోరాలి. మంచి ఏంటి పథకాలు చేసి మంచిగా జగనన్న విధిలో ఆయన తమ్ముడుగా నిలిచి ఇంకా గొప్పగా ఉండాలని చెప్పి నిజంగా కోరుకుంటున్నా. కంపల్సరీ నెక్స్ట్ మా వదిన ఎవరు త్రిష వాళ్ళని కోరుకుంటున్నా.